అమ్మా ఏమైందే? నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా. అరవిందా అమ్మా బానే ఉండడం ఏంటి? ఏమైంది దీనికి? ఇంత జరిగాక రేయ్, నిన్ను- ఆగు ఆగమా నాన్న. వాడేం తప్పు చేశాడని వాడిని కొడతావు? మిమ్మల్ని కొట్టలేను కదా. బయట ఆఫీస్ పెడితే 25,000-30,000 ఖర్చు అవుతుందని కక్కుర్తి పెట్టి ఇంట్లో పెట్టానే, అది నా తప్పు. అవును, మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నీ నుంచే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది. లోపల రాఘవ, నిన్ను రమ్మడానికి బతిమాలను, వెళ్ళమనడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్. నిన్నే బయటికే సార్. కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అవి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను. ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే అని బిలీవ్ చేయటం మొదలుపెట్టాను. తప్పు. అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిల్ని కౌగిలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు. అది కూడా తప్పేవి. ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా. అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది, తర్వాతే మిగతావనుకుంటాడు. కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడేంటనుకుంటారు. కానీ నేను అలా చేయనవే. నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను. ఆ రోజు నువ్వు నన్ను కౌగిలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను. అలాంటి మగాడిని నీకు పరిచయం చేస్తాను. మీ మగాళ్ళకు ఆడాలని సంతోషపెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువెలరీ ఇస్తే చాలు, కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవే వద్దు రాఘవ, టైం ఇవ్వండి చాలు. మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు. 25 ఏళ్ళు కొమ్మం కాడే కూర్చొని నా తల ఆవిడ ఒళ్ళో పెట్టుకుని ఒక పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో. అది నేను జోలపాట అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని. ఎంత పని చేసినావు నారపరెడ్డి. నీ పెండ్లాన్ని ఇంత రుష్టి పెట్టినవే. ఒక్కసారిగా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా. నేను కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుగు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్.
యుద్ధం గెలి చూస్తానంటాడేంటి? అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్ వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవపడి వెళ్ళిపోతే వదిలేస్తామా? హా? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు. ఆయన రాఘవ్ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించు ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతుంది. అసలు వాళ్ళతో ఆయన మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళో తలుచుకోవడానికే భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు అవతల వాళ్ళని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నీలంబరి. నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడ ఉంటే నీకు కూడా రిస్క్ నీలాంబరి. అయినా ఈ మగాలేంటి మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు? మనకేం రాదానా తెలీదానా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్లో? హా, నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి.